ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి దేవుని పరిశుద్ధులకు, స్నేహితులకు, స్నేహితురాండ్రులకు, యవన బిడ్డలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నానండి. మనమందరము రక్షింపబడినటువంటి వారమే. మేము రక్షింపబడ్డాము అని దశాబ్దాలుగా ఆనందిస్తూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం. కానీ రక్షణ అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారో లేదో నాకు తెలియదు. రక్షణ యొక్క నిర్వచనం ఏంటి? మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ భ్రమలో ఉన్నాం, రక్షింపబడిపోయాము అనేటటువంటిది. కానీ వాస్తవానికి అనేకులకు అసలు రక్షణ అంటే ఏంటో తెలియదు. నేను టీవీ చూస్తూ ఉన్నప్పుడు ఫోన్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆన్ చేస్తాడు, అటు నుంచి ఫోన్ ఎత్తుకుంటాడు, ప్రభుస్తోత్రం బ్రదర్ అంటాడు, ఈయన ప్రభుస్తోత్రం అంటాడు, బ్రదర్ అంటాడు. మీరు రక్షింపబడ్డారా? అవును కదా, నేను రక్షింపబడ్డాను. మీరు రక్షింపబడ్డారా అనేటటువంటిది ఏ భావంతో ఇతను అడిగాడో అతనికి తెలియదు. నేను రక్షింపబడ్డాను అని అతను ఏ భావంతో సమాధానం చెప్పాడో మరి నాకు తెలియదు. మీకు అర్థమవుతుందా? అసలు రక్షణ అని అంటే ఏంటి అనేటటువంటిది మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. రక్షణ అనగా మొట్టమొదటి పాయింట్ ఏంటి అని అంటే, దేవుని ఉగ్రత నుండి తప్పించబడిన వారు, రక్షింపబడిన వారు. ఎలా చూశాడు? దేవుని ఉగ్రత నుండి తప్పించబడినటువంటి వారు, రక్షింపబడినటువంటి వారు మొదటిది. రెండవది, సాతాను యొక్క బంధకాల నుంచి, సాతాను యొక్క చెర నుంచి విడిపింపబడిన వారు, రక్షింపబడిన వారు. ఇది రెండవది. మూడవది, మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయబడినటువంటి వారు, రక్షింపబడినటువంటి వారు. ఇది మూడవది. నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేయకూడదు. నువ్వు తప్పు చేశావు, వాక్యానికి విరుద్ధంగా నడిచావు అనేటటువంటి నేరారోపణ నీ మనస్సాక్షి నీ మీద చేసినప్పుడు నీవు రక్షింపబడినట్టు కాదు. నాలుగవది, మరణ భయం లేకుండా బ్రతికేటటువంటి వారు, రక్షింపబడినటువంటి వారు. నేను చచ్చిపోతానేమో అని భయం కలిగినటువంటి ప్రతి ఒక్కరూ రక్షణ లేని వారే. కనుక ఒక్కొక్కటిగా మనం చూడబోతూ ఉన్నాం. అందులో మొదటిది గత వారం ప్రారంభించాం. సాతాను యొక్క గలిబిలితోటి దాన్ని నిర్వహించడం జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నేను మొదలు చదువుతున్నాను 2వ వచనం నుంచి. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మురుపు నడుచుచుండేది. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మురుపు ప్రవర్తించుచు, కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. రక్షింపబడ్డాము అని చెప్పుకునేటటువంటి ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులను ఉద్దేశించి పౌలు వ్రాస్తున్నటువంటి సంగతి నేను మరలా మాట్లాడుతున్నాను. మీరు వాటిని చేయొచ్చు. వేటిని చేయొచ్చు? గత పాఠమే. అపరాధములు, పాపములు చేయొచ్చు. అపరాధములు, పాపములు చేయొచ్చు. మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అట్టి జీవితం మనం కొనసాగిస్తూ ఉన్నామా అనేటటువంటిది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మీరు వాటిని చేయొచ్చు. ఎందుకు చేస్తున్నారు అని అంటే, వాయుమండల సంబంధమైనటువంటి అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి.
క్రీస్తు రక్తంలో పాపాలు కడిగేసుకున్నాము, దేవుని కృపను బట్టి రక్షింపబడిపోయాము అని చెప్పుకునేటటువంటి మనం ఇంకా పాపాలు అపరాధాలు కొనసాగిస్తున్నాము అని అంటే దేవుని విరుద్ధంగా ఏం జరుగుతుందన్నమాట? వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి అనగా అవిధేయులను ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి వాడేం చేస్తూ ఉన్నాడు? మనం అవిధేయులుగా ఉండగోరితే మనం ఏం చేస్తున్నాడు? అవిధేయ స్థితిలోనే బంధిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యానికి అవిధేయత కలిగి ఉండాలని నీవు కోరుకున్నప్పుడు నిన్ను అవిధేయత స్థితిలోనే వాడు ఏం చేస్తున్నాడు? బంధించేస్తున్నాడు. నీలో విధేయత కలిగించట్లేదు. నువ్వు విధేయత కలిగి ఉండడానికి అవకాశాన్ని వాడు ఇవ్వట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తూ ఉన్నామనంటే దేవుని యొక్క వాక్యానికి, క్రీస్తు సంఘ ఉనికికి, దేవుని యొక్క రాజ్యం యొక్క విధానానికి మనం లోబడకుండా ప్రపంచ ధర్మాన్నే అనుసరించి నడుచుకుంటూ ఉన్నాం. మీ జీవితాలు పరిశీలించుకోండి. ఈ ప్రపంచ ధర్మాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి విధానాన్ని అనుసరిస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందని అంటే మన వ్యక్తిగత జీవితంలో మనమందరము శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నాం. గ్రంథాన్ని పరిశీలించాలండి. చదువుతూ ఉండగా జాగ్రత్తగా చూడాలండి. నేను అక్కడెక్కడైనా సాతాను చేతిలో ఇరుక్కుపోయినా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలకు విధేయత చూపలేనటువంటి పరిస్థితి నా బ్రతుకులో ఉంటూ ఉందా? చూసుకుంటూ వాక్యాన్ని వెంబడించకపోతే ఆత్మీయ ప్రయోజనం ఏం చేయకూడదు. మీరు రావటం అనవసరం, ఇక్కడ కూర్చోవటం వ్యర్థం, ఇదంతా వేస్ట్ అండి. ఏంటంటే అసలు రక్షణ అంటే ఏంటో తెలియకుండా, రక్షణ అంటే నిర్వచనం తెలియకుండా మేము రక్షింపబడిపోయాము అనేటువంటి భ్రమలో కొనసాగే వారందరూ కూడా ఇట్టి స్థితి మన జీవితాల్లో ఉందా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అర్థమవుతుందా అండి? శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు ఎక్కడున్నారట? ఎఫెసీ పట్టణ క్రీస్తు సంఘ సభ్యులు మన కడమవారి వలనే, అంటే క్రీస్తు సంఘ సభ్యులు కాకుండా మిగిలినటువంటి అన్ని జనులు ఎవరైతే ఉన్నారో వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది కనుక ఇప్పుడు ఈ దైవోగ్రత నుండి విడిపింపబడితే రక్షింపబడిన వారు అవుతారు. ఇంకనూ మన యొక్క ఉనికి దైవోగ్రత కిందే కొనసాగేటప్పుడు నీవు రక్షింపబడిన దానవు, రక్షింపబడినటువంటి వాడవు కావు. భ్రమకు వాస్తవానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానంలో యథార్థత ఏంటో, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసేటటువంటి క్రియలు నీకు స్పష్టంగా తెలిపేస్తూ ఉంటాయి. నీ మాటలు, నీ క్రియలు నీ హృదయాన్ని అనుసరించి, మనసును అనుసరించి కలుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో నేను ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఎలా ఉన్నాను, శరీర సంబంధమైనటువంటి మాటలు కానీ క్రియలు కానీ ఎలాగ మాట్లాడుతున్నాను, ఎలాగ చేస్తున్నాను అనేటటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పూర్ణమైనటువంటి ఆత్మ సంబంధి ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపుతాడు, సంపూర్ణంగా లోబడతాడు. లోబడినటువంటి వారు దేవుని ఉగ్రత కింద ఉన్నటువంటి వారే. దేవుని ఉగ్రత కింద ఉన్నటువంటి వారు రక్షణ లేనటువంటి వారే. ఎక్కడున్నామో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆ ఉగ్రత నుంచి విడిపింపబడి దేవుని అనుగ్రహించేటటువంటి రక్షణ పొందడానికి మానవులంగా మనం ఏమీ చేయలేము. మన చేతులు ఏరలేదు. నువ్వేం చేసినా దేవుని యొక్క రక్షణ పొందేటటువంటి ఆ యోగ్యత కానీ అర్హత కానీ నీకు లభించడానికి అవకాశాలు లేవు. కనుక మనం రక్షింపబడడానికి కావలసినటువంటి ఏర్పాటు అంతా, ఆ ఉగ్రత నుంచి తప్పించబడటానికి కావలసినటువంటి ఏర్పాటు అంతా జగత్తు పునాదికి ముందు దేవుడే తన సంకల్పంలో రచించినట్లుగా మనం చూస్తాం. అందులో భాగమే జగత్తు పునాదికి ముందు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పాప విమోచకుడిగా నిర్ణయించబడ్డాడు. అందుచేతనే ఆయన చేసినటువంటి పని ఏంటి అని అంటే, చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, అనగా ఆఖరి వచనం. ఎందుకనగా
మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. ఆయన మనవలే శోధింపబడినప్పటికీ పాపము లేనివాడిగా ఉన్నట్టుగా గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని గ్రంథం మనకు తెలియజేస్తూ ఉండగా ఆయన యొక్క స్థితిని మనం గుర్తించి మన కొరకు దేవుడు ఆయనను ఏం చేశాడు? పాప మెరుగునటువంటి ఆయనను ఏం చేశాడండి? పాపముగా చేసినట్లుగా మనం గ్రంథంలో చదువుతూ ఉన్నాం. ఎందుచేతమని అంటే మనం ఆయన యందు దేవుని నీతి అవ్వాలి, నీ స్వనీతిగా. నీ స్వనీతిగా, నీ స్వనీతి దుర్నీతిగా ఉంటుంది. సకల దుర్నీతి పాపము అనేటటువంటి సంగతి లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. నీ స్వనీతి అనేటటువంటిది దుర్నీతి. కానీ యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఏం చెప్పేస్తున్నాడు? సకల దుర్నీతియు పాపం. నీ స్వనీతి దేవుని దగ్గర చాలు, అది దుర్నీతి. నీతిగా ఎంచడు దేవుడు. మీకు అర్థమవుతుందా అండి? ఈ సందర్భంలో రోమాపత్రిక వెళితే ఇశ్రాయేలును కూర్చున్నటువంటి సమాచారం మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 3వ వచనం పైనుంచి ఇశ్రాయేలును గురించి మాట్లాడుతూ వచ్చి అపోస్తలుడైనటువంటి పౌలు, ఏలైనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడిన వారు. ఈ లోకంలో క్రైస్తవ ప్రపంచముగా పిలువబడుతున్నటువంటి వారు తమ స్వనీతిని కొనసాగిస్తున్నారు తప్ప దేవుని యొక్క నీతిని కొనసాగించేటటువంటి పరిస్థితులు లేవు. దేవుని రాజ్యమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో, క్రీస్తు ప్రభు కట్టుకున్నటువంటి సంఘంలో, క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘంలో, క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరముగా ఉన్నటువంటి సంఘంలో ఉన్నామని చెప్పి మనము మన స్వనీతిని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తే మనము దేవుని నీతికి లోబడేటటువంటి వారు కాదు. అందుచేతనే ఆయన సెలవిస్తూ ఉన్నాడు, మనము క్రీస్తునందు, అనగా క్రీస్తు పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు మనం ఏమవ్వాలన్నమాట? దేవుని నీతి అవ్వాలన్నట్లు. ఏమవ్వాలండి? దేవుని నీతి అవ్వాలన్నట్లు. ఇది దేవుడు చేసినటువంటి కార్యక్రమం. మనం రక్షింపబడటానికి, దేవుని యొక్క మహోగ్రత నుండి విడిపింపబడటానికి దేవుడు చేసినటువంటి కార్యక్రమం. లోబడతావో లేదో నీ ఇష్టం, విధేయుడవు విధేయురాలపై ఉంటావో లేదో నీ ఇష్టం, దేవుని కొరకు బ్రతుకుతావో లేదో నీ ఇష్టం. సంగతులు తెలియపరచాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా మీకు అపోస్తలుల బోధన ఉన్నది ఉన్నట్లుగా మీకు బోధించుతూ ఉన్నాను. ఆచరిస్తారా, మానేస్తారా? రక్షణ లేనటువంటి జీవితాన్ని దేవుని ఉగ్రతతో కొనసాగించుకుంటారా? దట్ ఈస్ యువర్ విల్, మీ ఇష్టం. మీకు అర్థమవుతుందా అండి? దానికి దేవుడు చేసింది ఇంకా మనం కొనసాగిస్తే రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు అంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘము, క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘము అనేది నేను మీకు పదే పదే బోధించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుచేతను అంటే క్రీస్తు యేసునందు జీవము ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. పాపము చేసిన వాడు మరణించాలి అనేటటువంటిది ఏదైనా తోటలో ఆదాముతో దేవుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో భాగం. ఈ పండు తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు. నేను వద్దు అన్నటువంటి పండు తిన్నావంటే నువ్వు నా ఆజ్ఞను అతిక్రమించావు, నువ్వు నా మాటకు లోబడలేదు. లోబడనటువంటి నీవు ఆత్మీయంగా చచ్చావంతే. మన పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోండి. ఏదో ఆచారంగా సంప్రదాయంగా వచ్చి కూర్చుని వెళ్ళేటటువంటి విశ్వాసము భక్తి కలిగి ఉంటే నీకు రక్షణ లేదు. ఎందుచేతంటే నువ్వు దేవుని ఉగ్రత కిందే ఉన్నావు.
దేవుని ఉగ్రత కింద ఉండడానికి గల కారణం ఏంటంటే నువ్వు దేవుని యొక్క మాటకు లోబడట్లేదు, విధేయత చూపట్లేదు. నీ ఇష్టమే నెరవేర్చుకుంటున్నావు, నామమాత్రంగా వచ్చి వాడు వినేసి వెళ్ళిపోతున్నావు తప్ప ఆ దేవుని యొక్క మాటకు లోబడేటటువంటి పరిస్థితి కానీ, విధేయత చూపేటటువంటి పరిస్థితి కానీ నీ దగ్గర లేదు, నా దగ్గర కూడా లేదేమో. పరిశీలించుకోవటం అవసరం. మీకు అర్థమవుతుందా అండి? కనుక ఆ పాప మరణంలో నియమం నుండి విడిపించింది ఏది అని అంటే క్రీస్తునందు ఉన్నటువంటి జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. ఏంటది? క్రొత్త నిబంధన. ఏంటది? క్రొత్త నిబంధన. ఇదే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూస్తే ఆ సంగతులు మనకు తేటతెల్లమవుతాయి. ఆ సంగతులు మనకు తేటతెల్లమవుతాయి. చూడండి, 3వ అధ్యాయం 3వ వచనం. రాతి పలకల మీద కానీ శిలతో కానీ వ్రాయబడగా. ఏంటది? రాతి పలకల మీద వ్రాయబడింది. అది ఏదది? పాత నిబంధన లేక మోషే ధర్మశాస్త్రం. వ్రాయబడక జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపడపరుచుతున్నారు కదా. దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక. జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడినటువంటి క్రీస్తు పత్రిక ఎవరు? మీరు. ఎక్కడ వ్రాయబడ్డారు? 2వ వచనం. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొని చదువుకొనుచున్న మా పత్రిక మీరే కదా. ఎక్కడ వ్రాయబడుతుంది? అక్కడ రాతి పలకల మీద వ్రాయబడితే ఇక్కడెక్కడ వ్రాయబడుతూ ఉన్నాయి? హృదయ పలకల మీద. పాత నిబంధన కాలంలోనే క్రొత్త నిబంధనను గురించి మాట్లాడుతూ అవి మీ మనసులో ఉంచుతాను, మీ హృదయాలు అనేటటువంటి పలకల మీద వ్రాస్తాను. భౌతికంగా ఉన్నటువంటి వస్తువుల మీద కాదు, మీ మనసులో ఉంచుతాను, మీ హృదయాల మీద వ్రాస్తాను. హృదయాల మీద గ్రంథము ద్వారా దేవుని యొక్క వాక్యము, సువార్తికుని యొక్క ఉపదేశము ద్వారా, బోధ ద్వారా వ్రాయబడుతూ ఉన్నాయని అంటే ఆ దేవుని యొక్క మహోగ్రత నుండి తప్పించుకునేటటువంటి అవకాశాలు ఉండవు. దేవుని ఉగ్రత నుండి తప్పించుకునే అవకాశాలు లేని స్థితికి ఇప్పుడు నేను బోధిస్తున్నటువంటి ఈ లేఖనాలు మిమ్మల్ని త్రోసేస్తూ ఉన్నాయి. ఏం చేస్తున్నాయండి? త్రోసేస్తూ ఉన్నాయి. ఆ సంగతిని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అర్థమవుతుందా? కనుక పాత నిబంధన అయితే రాతి పలకల మీద వ్రాయబడింది. ఇప్పుడు క్రొత్త నిబంధన అయితే ఎక్కడ వ్రాయబడింది? ఎక్కడ వ్రాయబడింది? అది మనసుల్లో ఉంచబడుతుంది, హృదయాల మీద వ్రాయబడుతుంది. కాబట్టి హృదయాల మీద వ్రాయబడుతున్నటువంటి దేవుని యొక్క నిబంధన వాక్యాలను అతిక్రమిస్తే ఇక ఉగ్రతే తప్ప తప్పించుకునేటటువంటి అవకాశము లేదు అనేటటువంటిది వాస్తవం. అంచేత నేను ఇక్కడ కిందకు వెళుతూ ఉన్నాను. రోమపత్రిక 8వ అధ్యాయం. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాను. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాను. దేని ద్వారా? క్రొత్త నిబంధన ద్వారా. దేనిని చేయలేకపోయింది ధర్మశాస్త్రం? ఏం చేయలేకపోయింది? పాప మరణముల నియమము నుండి విడిపించలేకపోయింది. డైరెక్ట్గా ఆన్సర్ అక్కడే ఉంది. మీరు వాక్యాన్ని పరిశీలించటం, దాన్ని చదవటం రావాలి. గ్రంథాన్ని చదవటం, గ్రంథాన్ని పరిశీలించడం చేతగకపోతే సంగతులు అర్థం కావు. క్రీస్తునందు ఉన్నటువంటి జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నియమము నుండి నన్ను విడిపిస్తే ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? ఆ పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించలేకపోయింది. అలాంటి పరిస్థితిలో శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు మనం ఎవరమాట? శరీరాన్ని అనుసరించము. మనం ఎవరము? శరీరమును అనుసరించు. మరి దేన్ని అనుసరిస్తాము? దేన్ని అనుసరిస్తాము? ఆత్మని అనుసరించి నడుచుకునేటటువంటి మేము ఎంతమంది ఉన్నారు? శరీరం అనుసరించకుండా ఆత్మను అనుసరించి నడుచుకునేటటువంటి వారు ఎంతమంది సహోదరులు ఉన్నారు? ఎంతమంది సహోదరులు ఉన్నారు? మీకు మీరే చూసుకోండి. మనము ఆత్మను అనుసరించే వారమే తప్ప శరీరమును అనుసరించే వారము కాము. అలాంటి పరిస్థితిలో అలాంటి వారి వరకు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధి నెరవేర్చబడవలనని
పాప పరిహారం నిమిత్తము దేవుడు తన కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించాడు. ఆయన ఏం చేశాడు? పాప శరీరాకారముతో పంపి మనము చేసినటువంటి పాపానికి ఆయన శరీరంలో శిక్ష విధించాడు. ఎందుకు చేస్తానంటే మన పాపాలను మనం చేసినటువంటి పాపాలకు పరిహారం జరగాలి. కాబట్టి మనం చేస్తున్నటువంటి పాపాలకు ఏం జరగాలి? పరిహారం చెల్లించబడాలి, పరిహారం జరగాలి. సాతాను చేతిలో, సాతాను బంధకాల్లో, సాతాను చెరలో ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించినట్లుగా మనకు క్రీస్తు ప్రభు మాట్లాడినట్లు మనకు తెలుసు. క్రీస్తు ప్రభు మాట్లాడినట్లుగా మనకు తెలుసు. నియమాన్ని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా జీవించగలిగితే రక్షింపబడదు. దేవుని ఉగ్రత కంటే మనం ఉంటాం. ఎంతమంది మీ ఆ స్థితిలో సాతాను చేత బంధింపబడి ఉన్నాము అనేటటువంటిది మీ వ్యక్తిగత జీవితాలను పరిశీలించుకోవాలని కోరుతున్నాను. ఎంతమంది శరీరానికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు, శరీర సంబంధమైనటువంటి జీవన విధానానికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. దీనికి అది అలా జరిగిపోద్దా? అది జరగదు. అది ఎలా జరుగుతుంది అని అంటే మనం ఇంకా ఈ ఉగ్రత నుంచి విడిపింపబడటానికి, రక్షింపబడటానికి ఇంకా కొన్ని లేఖనాలు పరిశీలించాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. చూడండి, తిమోతికి రాసినటువంటి ముందుగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. తీసారండి? మన పాపముల యొక్క పరిహారము నిమిత్తమై ఆయన ఏం చేశాడు? మనమందరం పాప శరీరం ఉన్నాం కనుక ఆయన కూడా పాప శరీరాకారముతో ఈ భూమి మీద ఉద్భవించి మనము పాప పరిహారము చేసేటట్లుగా మన పాపములను ఆయన ఏం చేశాడు? మన పాపములకు ఆయన శిక్ష భరించాడు. కనుక మనం జీవించవలసినటువంటి విధానం ఏంటి అని అంటే 2వ అధ్యాయం 24వ వచనం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. ఈ విధానం అంతా మీ జీవితాల్లో ఉన్నదో లేదో పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. ఊరికినే వినేసి వెళ్ళిపోయేటట్లుగా మీరు ఉండటానికి వీలు లేదు. ఉన్నారు అని అంటే దేవుని ఉగ్రత, రక్షణ లేనటువంటి స్థితి. మీరు రక్షింపబడ్డవారు కాదు. 24వ వచనం, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అర్థమవుతుందో లేదా? మనం ఏమవ్వాలి? పాపముల విషయమై చనిపోవాలి, దేవుని నీతి విషయమై జీవించాలి. అలాగే జీవిస్తున్నామా? అసలు పాపముల విషయంలో చనిపోయినటువంటి ఉనికి మన బ్రతుకుల్లో ఉందా? పాపముల విషయంలో చనిపోయినటువంటి అనుభవం మన జీవితాల్లో కనబడుతూ ఉందా? పాపముల విషయమై చనిపోయినటువంటి వాడు దేవుని నీతి విషయమై జీవిస్తాడు. దేవుని నీతి అని అంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటకు లోబడటమే. నేను వచనము, ఆ మాట అక్షరం అన్నాం. ఆయన నోట నుంచి వచ్చినటువంటి ప్రతి అక్షరానికి విధేయత చూపాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి అక్షరానికి లోబడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే లోబడినటువంటి ఇశ్రాయేలులు ఏ విధంగా నశించిపోయారో మనకు గ్రంథం తెలియజేస్తూ ఉంది. కానీ ఇప్పుడు నేను కూడా అలాగే కొనసాగితే నా గతి అదే అనేటటువంటి సంగతిని నేను గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం పాపం విషయంలో చనిపోవాలి, నీతి విషయంలో జీవించాలి. జీవించినట్లుగా ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాను మీద ఎందుకు చేతనట? మనం పాపాలు చేయటం ఏంటి? మ్రాను మీద మన పాపాలు ఆయన మోసుకోవాల్సినటువంటి గతి ఏంటి? వేళకొలమా? ఏదో బైబిల్ పట్టు తిరిగేస్తే, ఆరాధనకు మాత్రమే పరిమితం అయిపోతే, సంఘం నిర్వహించేటటువంటి ఇతర కార్యక్రమాలను నిర్లక్ష్య పెట్టేస్తే ఏ విధంగా లోబడుతున్నాం దేవుని యొక్క మాటకు? వినడానికి, నేర్చుకోవడానికి అవకాశం లేనటువంటి మనం గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి అక్షరానికి మనం విధేయత చూపేటటువంటి పరిస్థితులు ఎక్కడ ఉంటాయి? నీకు వినడానికే ఖాళీ లేదు, నేర్చుకోవడానికి ఖాళీ లేదు, ధ్యానించడానికి ఖాళీ లేదు. ఇక అలా నడుచుకునే పరిస్థితులు మనకు ఎక్కడి నుంచి లభిస్తాయండి?
దిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. జీవిత విధానాలు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభు రాకడ వరకు ఇది ఇలాగే ఉంటుంది. మనం దీనిని కాదు అనుకుని దీనికి వేరే బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోకానికి ప్రపంచానికి ప్రపంచ ధర్మం చొప్పున మనం నడుచుకోవడానికి ఏం లేదు. శరీరం యొక్క మనసు యొక్క కోరికలను బట్టి మనం నడుచుకోవడానికి ఏం లేదు. అలా నడుచుకునేవారు దేవుని ఉగ్రత కింద ఉంటారు, రక్షణ లేని వారే ఉంటారు. నీకు అర్థమవుతుందా? కాబట్టి ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకుని. అసలు నీకు అసలు కృతజ్ఞత ఉందా? దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా జరిగించినటువంటి ఆ పాప విమోచన కార్యక్రమానికి అసలు మనలో కృతజ్ఞత అనేది ఉన్నదా? కృతజ్ఞత ఉందా అంటున్నాను. ఏదో ఇంటి దగ్గర ఒక కృతజ్ఞత కోటాన్ని పెట్టేసి కృతజ్ఞత చెల్లించేసి అది కృతజ్ఞత కాదు అని నేను చెప్తున్నాను. కృతజ్ఞత కాదు. కృతజ్ఞత అనేటటువంటిది మాటలతో కూడింది కాదు. నువ్వు జీవించే జీవితమే దేవునికి కృతజ్ఞత. ఎలాగ జీవిస్తూ ఉన్నా దేవుడు చూస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. ప్రతి తన కుమారుడు అయినటువంటి వాడిని, ప్రతి తన కుమార్తె అయినటువంటి వారిని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? చూస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఎలాగ మాట్లాడుతున్నారో, ఎప్పుడు ఎలాగ ప్రవర్తిస్తున్నారో అదంతా ఆయన సర్వజ్ఞుడైనటువంటి దేవుడు జ్ఞప్తిలోనే ఉంచుకుంటాడు. మనం ఎట్టి పరిస్థితులను తప్పించుకునేటటువంటి అవకాశం ఉండదని దేవుని ఉగ్రతను. కాబట్టి మీరు ఆలోచిస్తూ ఉన్నారని నేను నమ్ముతున్నాను. మన పాపాల మీద ఆయన మన పాపాలని తన మీద వేసుకుని మన పాపాల విషయంలో ఆయన ఎలాగైతే చనిపోయాడో, ఈ రోజున క్రొత్తగా జన్మించినటువంటి మనం మన పాపాల విషయంలో చనిపోవాల్సినటువంటి అవసరం ఉంది. మారు మనసు పొందాము అని చెప్పుకునేటటువంటి మనం మన పాపాల విషయంలో చనిపోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని నీతి విషయంలో మనం బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. వాక్యంతో పోల్చుకొని ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాలను పరిశీలించుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దయతో నా మనవి ఆలకించాలని మీరు కోరుకుంటూ ఉన్నాను. నన్ను నేను రక్షించుకుని నా బోధ వినేవారిని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ సేవ చేస్తున్నాను తప్ప మరొక అభిప్రాయం నాకు లేదు. మొదటి నుంచి మరొక ఉద్దేశ్యం లేదు, మరొక దృక్పథం లేదు. మీరు అర్థమవుతుందా? కాబట్టి ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. మీరు అర్థమవుతుందా? అందుచేత మనము మారు మనసు పొందాము అని చెప్పుకుంటాం. ఏ మారు మనసు పొందాం? అసలు మారు మనసు అంటే ఏంటి? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం. 14వ వచనం నుంచి 14-15 వచనాలు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయించున్నది. ఏది బలవంతం చేస్తుంది? క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయించున్నది. దీనికి ముందుగా మరొక వాక్య భాగాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 14-15 వచనాలు కలిపేసి ఉన్నాయి. 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 14-15 వచనాలు ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండము. క్రీస్తు యేసునందు ఉంచవలసినటువంటి విశ్వాసము ద్వారా
క్రీస్తు యేసునందు ఉంచవలసినటువంటి విశ్వాసం. బైబిల్ ఒకే ఒక విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు మనం పరిశీలించినప్పుడు ఆ 7:1లో ఒకటేంటి? విశ్వాసం ఒకటే. ఏ విశ్వాసం అది? ఆ విశ్వాసము రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందడానికి, ఆ రక్షణార్థమైనటువంటి జ్ఞానానికి లోబడడానికి, ఆ రక్షణార్థమైనటువంటి జ్ఞానము ద్వారా దేవుడు అనుగ్రహించేటటువంటి రక్షణను పొంది దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడటానికి ఆ విశ్వాసం ఉపయోగపడుతూ ఉందా? ఆ విశ్వాసము ఉపయోగపడుతూ ఉందా? రక్షించలేనటువంటి విశ్వాసాలు ఉన్నాయి. నేను విశ్వాసం కలిగి ఉన్నానని నేను అనుకుంటూ ఉంటాను, నా విశ్వాసం నాకు రక్షణ కలిగించేది కాదు. అది ఎలాగని మనం ఆలోచన చేస్తే ఒక్కసారి యోహాను సువార్త 3వ అధ్యాయానికి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు, బహువృద్ధుడు, యూదుల యొక్క అధికారి, పైగా ధర్మశాస్త్రోపదేశపడతాడు. అతను ఎవరండి? జీవితంలో బహువృద్ధుడు, రెండవది యూదుల యొక్క అధికారి, మూడవది ధర్మశాస్త్రోపదేశకుడు. అతని పేరేం పేరు? నికోదేము. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం తీసారానికి మొదటి నుంచి చదువుతున్నాను. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. యేసు నందు నమ్మిక ఉంచడం కానీ, యేసుని గురించి మాట్లాడటం కానీ, యేసు జరిగించే కార్యక్రమాలకు హాజరవటం కానీ చేస్తే యూదులు వారి యొక్క అధికార సంబంధమైనటువంటి సన్హెడ్రిన్ సభ ఏం చేస్తుంది అంటే యూదుల్లో నుంచి వాడిని వెలివేస్తుంది. యూదుల్లో నుంచి వాడిని ఏం చేస్తుందండి? ఆ యోధామతం వెలివేస్తుంది. కాబట్టి ఇతను ఎప్పుడు వచ్చాడు? అర్ధరాత్రి కాడ వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? మా వాడు వెలివేస్తారు, అందుచేత నేను వారికి భయపడి ఏం చేశాను? అర్ధరాత్రి కాడ వచ్చాను. ఎందుచేతంటే నీ మీద నాకు విశ్వాసం ఉంది. మా వాడు విశ్వసించొద్దని బోధిస్తూ ఉన్నప్పటికీ, విశ్వసించిన వారిని వెలివేస్తూ ఉన్నప్పటికీ యోధా మతం నుంచి నేను నీ యందు విశ్వాసం ఉంచాను కాబట్టి ఈ అర్ధరాత్రిగా నీ దగ్గరికి వచ్చాను. వచ్చి ఏమంటున్నాడు? బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు అని మేము ఎరుగుతాము. దేన్ని బట్టి? దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచన క్రియలను ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాడు. ఆయన చేసినటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలను బట్టి విశ్వసించేటటువంటి విశ్వాసం అది రక్షణార్థమైనటువంటి విశ్వాసం కాదు. ఆయన చేసినటువంటి సూచక్రియలను బట్టి, అద్భుతాలను బట్టి, మహత్కార్యాలను బట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచేటటువంటి వారి విశ్వాసము రక్షణార్థమైనది కాదు. అందుచేతనే వెంటనే ఖండిస్తూ క్రీస్తు ప్రభు చెప్పింది ఏంటి అని అంటే, అతడు మాట్లాడిన దాని మీద ఏమీ మాట్లాడకుండా అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అతను మాట్లాడింది ఒకటి, ఈ దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి పరిశుద్ధుడు, బోధకుడు, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేసినటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు ఎవడు చేయలేడు. అంటే అతని యొక్క విశ్వాసాన్ని దేన్ని బట్టి? ఆయన చేసినటువంటి సూచక్రియలను బట్టి, అద్భుతాలను బట్టి, మహత్కార్యాలను బట్టి. ఈ రోజున వీటి మీదే బేస్ అయ్యి క్రైస్తవ ప్రపంచం అనేటటువంటి మత శాఖలు కొనసాగుతూ ఉన్నాయి. క్రైస్తవ ప్రపంచం అనేటువంటి మత శాఖలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఆయన చెప్పింది ఏంటి? వాడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతను దేవుని రాజ్యము చూడలేడని చెప్పేసరికి వాడు తలకిందులైపోయాడు. నికోదేమయ్యాడు? తలకిందులైపోయాడు. నికోదేమయ్యాడంటే
స్థాపించలేకపోయాడు. ఏం చేద్దామంటే ఆయన చేసినటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు మీద ఉంటున్నటువంటి విశ్వాసము రక్షణాత్మకమైనటువంటి విశ్వాసం కాదు. అది దేవుని యొక్క ఉగ్రత నుండి ఒక పాపిని తప్పించేటటువంటి విశ్వాసం కాదు. అక్కడ వారికి చేశాడు కాబట్టి మాకు చేస్తున్నాడు అనేటటువంటి భావనతో, ప్రభువు నమ్ముకుంటే మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, ప్రభువు నమ్ముకుంటే మా కొడుకులకు ఉద్యోగాలు వస్తాయి, ప్రభువు నమ్ముకుంటే మంచి గృహాలు నిర్మించుకుంటాం, మంచి ప్రభువు నమ్ముకుంటే వెండి బంగారాలు డబ్బు సంపాదించుకుంటాం, ప్రభువు నమ్ముకుంటే భూములు కొనుక్కుంటాం, ఇల్లు కట్టుకుంటాం. ఈ భావనతో కనుక విశ్వాసం ఉంటే అది రక్షణార్థమైనటువంటి విశ్వాసం కాదు. అట్టి విశ్వాసము ఎవరిని కూడా రక్షించదు. ఎక్కడుండాలి? యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం మీద లక్ష్యం మనం విశ్వాసం. యేసుక్రీస్తు యొక్క శిలువ మీద, ఆయన శిలువ మరణం మీద విశ్వాసం ఉండాలి తప్ప ఆయన చేసినటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు, జబ్బులు తగ్గించాడు, చనిపోయిన వారిని లేపేశాడు, నేల మీద పనిచేశాడు, ఇటువంటి విశ్వాసం అది రక్షణాత్మకమైనటువంటి విశ్వాసం. అది దేవుని యొక్క ఉగ్రత నుంచి నిన్ను నన్ను దేవుని ఉగ్రత నుంచి నిన్ను నన్ను తప్పించేటటువంటి అవకాశం అటువంటి విశ్వాసానికి లేదు. మీ విశ్వాసం ఎలా కొనసాగుతుందో ఆలోచించుకోండి. మీ విశ్వాసం ఎట్లా ఉందో పరిశీలించుకోండి. అందుచేతనే ఆయన మాట్లాడుతూ చెప్పేస్తాడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం కానీ, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుందండి? బలవంతము చేయుచున్నది. ఎలాగో అని అంటే కనుక ఎలా కనుక అందరి కొరకు ఒకరు మృతి పొందారు కనుక అందరూ మృతి పొందిరండి. లోక ప్రజలందరి కొరకు, లోక పాపులందరి కొరకు ఎవరు మరణించారు? ఎంతమంది మరణించారు? ఒకడు మరణించాడు. ఆ ఒక్కడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. లోక పాపులందరి కొరకు ఒక్కడు మరణించారనియో, కాబట్టి అందరూ మనల్ని మృతి పొందారనియో. అందరి కొరకు ఒకడు మృతి పొందారు కనుక అందరూ మృతి పొందారని. కానీ అందరూ అనుభవానికి రావాలి. అందరికీ జ్ఞానం లేదు. అందుచేత ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో ప్రవేశించి సరైనటువంటి విశ్వాసము, సరైనటువంటి భక్తి కలిగి దేవుని యొక్క వాక్యానికి సంపూర్ణంగా లోబడి నడుచుకుంటూ ఉంటారో వారే తమ పాపాల విషయంలో క్రీస్తు వలె మరణించిన వారు అవుతారు. అందరి కొరకు ఒకడు మృతి పొందారు కనుక అందరూ మృతి పొందారు. లోకంలో ఉన్నవారు క్రీస్తుతో పాటు మృతి పొందిన వారు కాదు. ఎక్కడ ప్రవేశించిన వారు? క్రీస్తులోనికి ప్రవేశించిన వారు మాత్రమే ఆ క్రీస్తు యొక్క మృతి అనుభవానికి వస్తారు. ఆ తర్వాత జీవితం ఏంటి అని అంటే, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయముగా నిశ్చయించుకొనుచున్నాము. మనం ఎవరి కొరకు బ్రతకాలి? ఎవరి కొరకు బ్రతకాలండి? జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. ఇది నిజమైనటువంటి మారు మనసు. లేకపోతే నీ మారు మనసు లేదు. నీవు అనుకుంటున్నటువంటి మారు మనసు కాదు. పాపాల విషయంలో చచ్చినటువంటి అనుభవం కలదు. చచ్చినటువంటి అనుభవం కలగదు పాపాల విషయం. ఎందుకు చేస్తున్నానంటే అందరి కొరకు ఒకరు మృతి పొందాడు కాబట్టి అందరూ మృతి పొందాలి. అందరూ మృతి పొందాలి అని అంటే మారు మనసు పొంది పాపాల విషయంలో చనిపోయి క్రీస్తులో చేర్చబడాలి, క్రీస్తు సంఘంలో చేర్చబడాలి. చేర్చబడిన తర్వాత వారు జీవించే జీవితం ఎలాగో అంటే, జీవించు వారికి మీదట తమ కొరకు కాదు, తమ కుటుంబాల కొరకు కాదు, తమ సుఖ సౌఖ్యాల కొరకు కాదు. మీకు అర్థమవుతుందా? తమ మనసు యొక్క కోరికలు, తమ శరీరం యొక్క కోరికలు తీర్చుకోవడానికి కాదు. ఎవరి కొరకు బ్రతకాలి? తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలి. దిస్ ఇస్ ద ట్రూ రిపెంటెన్స్. దిస్ ఇస్ ద ట్రూ చేంజ్ ఆఫ్ లైఫ్. జరిగిందో లేదో చూసుకోండి. జరగలేదు అని మీద జరిగించకపోతే
దేవుని ఉగ్రత మీ మీద ఉంటుంది. దేవుని ఉగ్రత మీ మీద నిలుచున్నప్పుడు మీకు రక్షణ లేదు. మీకు రక్షణ లేదు. మీకు రక్షణ లేదు. కాబట్టి మన విశ్వాసం పెర్ఫెక్ట్గా ఉండాలి. నికోదేము యొక్క విశ్వాసం అంటే ఉండడానికి వీలు. అది సూచక్రియల మీద ఆనుకున్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం కాదు. నువ్వు క్రొత్తగా జన్మించాల్సినటువంటి అవసరం ఉంది. క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేవు అనేసరికి షాక్ అయిపోయాడు, స్టన్ అయిపోయాడు. ఏదో విశ్వసించి వచ్చాడు, కానీ విశ్వాసం క్రీస్తు దగ్గర చేరలేదు. మరి ఈ రోజున మన విశ్వాసాలు క్రీస్తు దగ్గర చేరుకునేయలేదు. మనం రక్షణార్థమైనటువంటి జ్ఞానానికి లోబడుతున్నామో లేదు. గ్రంథంలో అనేక వచనాలు ఉన్నాయి. అన్ని వచనాలు, అన్ని లేఖనాలు రక్షణార్థమైనవి కాదు. వివిధ అంశాలను బట్టి మన ఆత్మీయ మేలు కొరకు ఆయా సబ్జెక్టుల మీద ఆయా సందర్భాలను బట్టి మనం నేర్చుకునేటట్లుగా గ్రంథం రాయబడి ఉంది. రక్షణార్థమైనటువంటి జ్ఞానమే మనం రక్షిస్తారు తప్ప, రక్షణ కిందకు తీసుకువెళ్తారు తప్ప, ఏదో గ్రంథంలో వినేసి ఏదో చేసేస్తాము అని అంటే కుదిరేదిగా కుదిరేదిగా తద్వారా నిజమైనటువంటి మారు మనసు కాదు. క్రీస్తు యొక్క ప్రేమమును బలవంతము చేయొచ్చు. ఎలాగనగా అందరి వరకు ఒకటి మృతి పొందారు. అందుకే కనుక అందరూ మృతి పొందారు. జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలి. అంటే క్రీస్తు కొరకు మాత్రమే బ్రతకాలి. నీ కొరకు, నీ శరీరం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ అభివృద్ధి కొరకు, నీ సౌకర్యాల కొరకు, నీ భోగభాగ్యాల కొరకు నువ్వు బ్రతికితే నువ్వు దేవుని ఉగ్రత కింద ఉన్నావు అనేటటువంటి సంగతిని గ్రహించుకోవడం మంచిది. నీకు రక్షణ లేదు అనేటటువంటిది విషయాన్ని తెలుసుకోవడం మంచిది. కాబట్టి బోధించబడినటువంటి వచనాలన్నీ ముందుగా ఒకసారి పరిశీలన. మీకు ఏదైనా డౌట్ ఉంటే బుధవారం అడిగి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ పండితుల్లాగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి. మేము రక్షింపబడిపోయామనే భ్రమలో ఉండగా భ్రమవుతున్నాం. మనం ఇక మీద ఏం చేయాలి? మన పాపాల విషయంలో మనం చనిపోయి నీతి విషయమై జీవించే నిమిత్తము రాను మీద ఆయన ఏం చేశాడు? మన పాపాలన్నీ మోసాడు. మనము క్రీస్తునందు దేవుని నీతి అవ్వనట్లుగా పాపం ఎరుగునటువంటి ఆయనను పాపంగా చేసేసాడు. ఈ సంగతులు మీకు ఎలా కనిపిస్తున్నాయో నాకు తెలియదు. ఈ విషయాలు కనుక గ్రహింపుకు వచ్చి అలాగ జీవించకపోతే మనకు రక్షణ లేదు. దేవుని ఉగ్రత మాత్రం మన మీద నిలుచున్నది. మీకు విషయం అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. దేవుని వరకు జీవించే దేవుని వింటాను. వచ్చే వారం దేవుని బంధకాల్లో ఉన్నామా? క్షమించండి, సాతాను యొక్క బంధకాల్లో ఉన్నామా? సాతాను యొక్క చెరలో ఉన్నామా? సాతాను యొక్క అంధకారకమైనటువంటి అధికారం క్రింద ఉన్నామా? అలా ఉన్నటువంటి వారం అయితే మన రక్షణ. సాతాను బంధకాల్లోను, సాతాను చెరలోను, సాతాను యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారం క్రింద ఉండి మేము రక్షింపబడిపోయాము అని అంటే రక్షింపడలేదు. ఆ విషయాన్ని గురించి మనం వచ్చే వారం నేర్చుకోబోతున్నాము. మీ రక్షణ మీరు పరీక్షించుకోండి, మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి, మీ మారు మనసును మీరు పరీక్షించుకోండి. క్రీస్తు వరకు జీవించవలసినటువంటి జీవన విధానంలో అలా బ్రతుకుతామో లేదో మీ జీవితాన్ని పరీక్షించుకోండి. వచ్చే వారం పాఠాలు కొనసాగిద్దాం. శ్రద్ధగా తెలియజేస్తూ ఈ ఆత్మీయ హెచ్చరికను ముగిస్తూ అందరికీ